శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, మహాపురుషులందరూ ఈ ప్రపంచంలో ఉద్భవించారు. కానీ యుగ పురుషులు కొద్దిమందే ఉంటారు. వారు కొన్ని వందల వేల సంవత్సరాల పాటు ఈ ప్రపంచ చరిత్రను కానివ్వండి, అదేవిధంగా ఈ ప్రపంచం యొక్క దిశను కానివ్వండి, వాళ్ళు ప్రభావితం చేశారు. అటు శ్రీరామచంద్రుడు అనుకోండి, ఇటు శ్రీకృష్ణుడు అనుకోండి, ఇలాంటి పురాణ పురుషులు మనం ఎంతోమంది చూసాం. కానీ చరిత్ర కాలంలో ఇలాంటి ఒక మహాపురుషుడు, ద లైట్ ఆఫ్ ఏషియా అని పేరు పొందినటువంటి గౌతమ బుద్ధుడు మన భారతదేశంలో జన్మించి ప్రపంచవ్యాప్తంగా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా చూపించారు ఆ రోజుకి ఈ రోజుకి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం కాలంలో ప్రత్యేకించి భారత ఉపఖండంలో ఈ యొక్క కర్మకాండ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువైన సందర్భంలో సామాన్యులకు మతం దూరం అవుతోంది అన్న అనుమానం వచ్చిన సందర్భంలో ఈ యొక్క అటు గౌతమ బుద్ధుడి యొక్క జన్మ, ఇటు మహావీరుడి జన్మ సుమారుగా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఒకేసారి జరగటం అనేది చాలా ఆశ్చర్యకరం. ఇద్దరు కూడా తమ సామ్రాజ్యాలు వదిలిపెట్టి భిక్షువులై ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన విషయం ఆశ్చర్యకరంగాను అద్భుతంగాను అనిపిస్తుంది. అందుకే ఈరోజు బుద్ధుడి యొక్క కథ మీకు చెప్పాలనుకుంటున్నాను. నిజానికి మహారాజులుగా చక్రవర్తులుగా కాబోతున్న వారు వైరాగ్యానికి లోను కావడం అనేది చాలా సందర్భాల్లో మనం గమనిస్తాం. ముఖ్యంగా శ్రీరామచంద్రుడు అంతటి వాడు పట్టాభిషేకానికి ముందే అతనికి వైరాగ్యం కలిగిన సందర్భంలో వశిష్ఠ మహర్షి ఆయనకి ఉపదేశం చేస్తాడు ఈ సృష్టి యొక్క రహస్యాల గురించి. సరే, అదేవిధంగా ఆధునిక ప్రపంచంలో చారిత్రక యుగంలో గౌతమ బుద్ధుడిది కూడా ఇదే దారి. చేతిలో ఉన్నటువంటి మన కరతలామలకం అంటారు, అరచేతిలో ఉసిరి అంటారు. అరచేతిలో ఉన్న రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసేసి ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖానికి నివారణ కోసం అనంత ప్రయాణం సాగించి తానంటూ ఒక సత్యాన్ని కనుక్కొని అది 10 మందికి ప్రబోధించినటువంటి బుద్ధుడి గురించి మనం వివరంగా చెప్పుకుందాం. గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వం 563వ సంవత్సరంలో జన్మించాడు అని చాలామంది చారిత్రకారులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ విషయంలో అనేక రకాలైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పటికీ మనం ప్రస్తుతానికి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దాన్ని మనం ఒక స్టాండర్డ్గా తీసుకోవచ్చు. ఇండియా నేపాల్ సరిహద్దుల్లో ఉన్నటువంటి కపిలవస్తు రాజధానిగా శాక్య వంశాన్ని పరిపాలించిన వారే శుద్ధోధనుడు మాయాదేవి దంపతులు. ఈ శుద్ధోధనుడు మాయాదేవి దంపతులకు పుట్టినటువంటి వాడే గౌతమ బుద్ధుడు. అయితే ఒకనాడు రాత్రి ఈ యొక్క మాయాదేవి కలలో తెల్లని ఏనుగు కనపడిందనమాట. తెల్లని ఏనుగు కనపడినప్పుడు ఆ యొక్క జ్యోతిష్కులు అనేక మంది జ్యోతిష్యం చెప్పి మీకు చాలా గొప్పవాడు అయినటువంటి పుత్రుడు జన్మిస్తాడు అని చెప్పారు. సరే, ఆమె తన యొక్క పుట్టింటికి ఈ యొక్క కానుపు కోసం అని చెప్పని వెళ్తూ ఉన్న సందర్భంలో దారిలో భారత్ నేపాల్ సరిహద్దులో ఉన్నటువంటి లుంబిని వనంలో ఆవిడికి నొప్పులు తీవ్రంగా రావడం ద్వారా అక్కడ శిశు జననం జరిగింది. ఆ శిశు జననం జరిగినటువంటి రోజే వైశాఖ పూర్ణిమ. దాన్నే మనం బుద్ధ జయంతిగా జరుపుకుంటూ ఉంటాం. ఈ సందర్భంలో అనేక మంది జ్యోతిష్యులు అక్కడికి వచ్చి వారు చెప్పిన విషయం ఏంటంటే, మీకు పుట్టినటువంటి కుమారుడు అత్యంత గొప్ప చక్రవర్తి అని అవుతాడు, లేదా అన్ని సర్వసంగ పరిత్యాగి అన్నీ త్యజించి ఒక సన్యాసిగా మారిపోయే అవకాశం ఉంది, ఏ విషయంలో అతను గొప్పవాడు అవ్వటం ఖాయం అని చెప్పారు. 5వ రోజున ఆ పిల్లవాడికి సిద్ధార్థుడు అనే నామకరణం చేయడం జరిగింది. సిద్ధార్థుడు నామకరణం చేసిన తర్వాత జోషులు ఈ జోష్యం చెప్పిన తర్వాత రాజు జాగ్రత్త పడాలి అని అనుకున్నాడు. ఈలోగా ఈ యొక్క పిల్లవాడు జన్మించిన 7వ రోజుకి ఆ గౌతమ బుద్ధుడి తల్లినటువంటి మాయాదేవి దురదృష్టవశాత్తు మరణించింది. అప్పుడు గౌతమి అనేటువంటి మారుతల్లి అతన్ని పెంచడం జరిగింది. అందుకనే ఆయన గౌతమ బుద్ధుడు అని పిలిచారనమాట. ఈ విధంగా జరిగిన తర్వాత రాజుగారు అయినటువంటి శుద్ధోధనుడు ఈ పిల్లవాడు సన్యసించే అవకాశం కూడా ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో అతనికి దుఃఖం అనేది కంట పడకుండా ఉండే విధంగా అన్ని రకాల యొక్క విషయాల్లో చాలా పకడ్బందీగా ప్లాన్ చేయడం స్టార్ట్ చేశాడు. అతని యొక్క ఉద్యానవనంలో 3 రకాలైనటువంటి జలాశయాలు ఉండేవి. అందులో ఒక దాంట్లో ఎర్ర కలువలు, ఒక దాంట్లో నీలి కలువలు, ఒక దాంట్లో తెల్ల కలువలు ఉండేవి. అదేవిధంగా 3 కాలాలకు కూడా 3 విడుదలు ఉండేవి. అద్భుతమైనటువంటి
భోగభాగ్యాలతోటి మంచి రాజభవనాన్ని ఆయన కోసం నిర్మింపజేయడం జరిగింది. ఈ విధంగా ఎక్కడా కూడా దుఃఖం యొక్క ఛాయ కూడా ఈ యొక్క సిద్ధార్థుడి మీద పడకుండా శుద్ధోదనుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే అంతేకాకుండా అతనికి 16వ ఏట అద్భుత సౌందర్య రాసినటువంటి యశోధరునిచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆ యశోధరునిచ్చి పెళ్లి చేసిన తర్వాత కూడా 16 ఏళ్లకే అన్ని భోగభాగ్యాలు అతని చేతిలో ఉన్నప్పటికీ ఎక్కడో మూల ఏదో ఒక దిగులుగా ఉండేది. ఎప్పుడు చింతాక్రాంతుడే ఉండేవాడు, ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒకరోజు ఆయనకు అప్పటికి ఈ రకంగా పెళ్ళైనటువంటి 13 సంవత్సరాలు గడిచిపోయినాయి. అంటే 16 ఏళ్ళకి పెళ్ళైన తర్వాత 29వ సంవత్సరం నడుస్తుంది. ఒకసారి చెన్నుడు అనేటువంటి రథసారథ ఉన్నటువంటి రథంలో ఆయన రాజవీధిలో వెళ్తూ ఉండగా ఒక వృద్ధుడు శరీరమంతనే ముడతలు పడిపోయి చాలా చూడటానికి అందవికారంగా అతను కనపడినప్పుడు గౌతమ బుద్ధుడు ఆశ్చర్యంగా అతడు ఎవరు ఎలా ఉన్నాడు ఏంటి అని అడిగాడు. అప్పుడు చెన్నుడు అన్నాడు, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా ఈ విధంగా వృద్ధుడు కావాల్సిందే, రేపు మీరు నేను కూడాను అని చెప్పనేసి చెన్నుడు చెప్పాడు. చెప్పగానే ఆశ్చర్యపోయాడు గౌతమ బుద్ధుడు. ఎందుకంటే తను ఇంకా అలాంటి మనుషుల్ని అంత మటుకు చూడలేదు. అంటే శుద్ధోధనుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు అనమాట. సరే, మరి కొద్ది రోజుల తర్వాత ఒక వృద్ధుడు చాలా వ్యాధితో బాధపడుతూ తన మలమూత్రాల్లో పడి లేవలేని స్థితిలో గౌతమ బుద్ధుడికి కనపడ్డాడు. చాలా దయనీయమైన స్థితిలో కనపడ్డాడు. ఎవరితను అలా ఉన్నాడేంటి, తన మలమూత్రాల్లో పడున్నాడు ఏంటి అని బుద్ధుడు అడిగాడు. అప్పుడు చెన్నుడు అన్నాడు, అయ్యా, అతను తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు. ఏదో ఇలాంటి వ్యాధి మానవులకు చాలా సహజమైనటువంటిది, అందరూ కూడా ఏదో ఒక రకంగా వ్యాధులు వారిని పడిన వారే అని చెప్పాడు. మళ్ళీ ఆశ్చర్యపోయాడు సిద్ధార్థుడు. ఇది జరిగిన కొన్నాళ్ళ తర్వాత అదే వీధిలో ఒక శవం వెళ్తూ ఉంటే ఊరేగింపు చూశాడు. ఎవరతను, అతనికి ఏమైందని అడిగాడు. పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు యువరాజా, అతడు కూడా వృద్ధాప్యంతో రోగాల బారిన పడి చివరికి అతను మరణించాడు. అతడి శరీరాన్ని ఖననం చేయడానికో దహనం చేయడానికో తీసుకెళ్తున్నారు అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు సిద్ధార్థుడి యొక్క మనస్సు పూర్తిగా వికలమైపోయింది. దాని గురించి ఆలోచిస్తున్నాడు. ప్రతి మనిషి ఇలా పుట్టి పెరిగి చనిపోవాల్సిందేనా, దీనికి ఏం మార్గం లేదా అని నిరంతరం ఆలోచిస్తున్న సందర్భంలో మరొక రోజున అదే వీధిలో వెళ్తున్నటువంటి ఒక శ్రమణుడు అంటే సన్యాసి కనపడ్డాడు. ఆ సన్యాసి ముఖంలో ఎలాంటి బాధ కానీ దుఃఖం కానీ కనపడలేదు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అప్పుడు చెన్నుడిని అడిగాడు, అతడెవరు, అతను అలా ఎందుకున్నాడు అని చెప్పని అడిగాడు గౌతమ బుద్ధుడు. అప్పుడు అతడు సన్యాసి, అన్నీ పరిత్యజించినటువంటి సర్వసంగ పరిత్యాగి అని చెప్పాడు చెన్నుడు. చెప్పగానే గౌతమ బుద్ధుడు ఆశ్చర్యపోయాడు. ఓహో, ఇదేదో మార్గంలాగా ఉందని అని మనసులో అనుకున్నాడు. ఇలా అనుకున్న తర్వాత అతను నిరంతరము కూడా ఈ దుఃఖాలకి, మనుషుల యొక్క దుఃఖాలకి తరుణోపాయం ఏమిటి అని ఆలోచిస్తూ నిరంతరం కూడా ఆత్మ సంశోధన చేస్తూ ఉన్నాడనమాట. ఇలాంటి సందర్భంలోనే అతనికి ఒక పుత్రుడు పుట్టాడు. ఆ పుత్రుడికి రాహులుడు అని చెప్పి పేరు పెట్టుకోవడం జరిగింది. సరే, ఈ యొక్క రాహులుడు పుట్టిన తర్వాత అనేక ఉత్సవాలు జరిగి సద్దుమణుగుతూ ఉన్న సందర్భంలో తను మహానిష్క్రమణానికి సిద్ధపడ్డాడు గౌతమ బుద్ధుడు. ఈ విధంగా వెళ్లే ముందు ఒక్కసారి తన భార్య అయినటువంటి యశోధర, కుమారుడైనటువంటి రాహులుడి దగ్గరికి వచ్చాడు. రాహులుడికి ఒక ముద్దు పెడదాము అని ముందుకు వంగి మరుక్షణం విరమించుకొని మళ్ళీ కనుక ఆమె కనుక లేచినట్లయితే, తన భార్య కనుక లేచినట్లయితే తన ప్రయత్నం అంతా నిష్ఫలమైపోతుందని చెప్పిన ఉద్దేశంతో తిన్నగా చెన్నుడిని నిద్రలేపి, చెన్నుడు అంటే తన రథసారథి అనమాట, నిద్రలేపి కంటకం అనేటువంటి అశ్వం మీద మహాభినిష్క్రమణం చేశాడు. ఆ చేసిన తర్వాత ఆయన వేరే రాజ్యానికి వెళ్ళి తాను ముందుగా తెచ్చుకున్నటువంటి కాషాయ వస్త్రాలు ధరించి కత్తితో తన జుట్టుని కత్తిరించుకొని మగధ రాజధాని అయినటువంటి రాజగృహం వైపు వెళ్ళిపోయాడు గౌతమ బుద్ధుడు. ఈ యొక్క గౌతమ బుద్ధుడు సత్యం తెలుసుకోవడం కోసం నిష్క్రమించడాన్ని మహాభినిష్క్రమణం అని పిలుస్తారు. ఈ విధంగా జరిగిన తర్వాత మగధలో ఉన్నటువంటి రాజగృహానికి చేరువలో ఉన్నటువంటి గౌతమ బుద్ధుడి గురించి ఆ మగధ రాజైనటువంటి బింబిసారుడు విన్నాడు. ఒక యువ సన్యాసి నగరం పొలిమేరల్లో ఉన్నాడని. అప్పుడు ఆయన వచ్చి ఈ గౌతమ బుద్ధుడి యొక్క కథను విని ఆశ్చర్యపోయి విపరీతమైనటువంటి ఆర్ద్రతతోటి, స్వామి, మీరు నా రాజ్యాన్ని స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయండి అని అడిగాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు అన్నాడు, ఉన్న రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చుకుని నేను నీ రాజ్యాన్ని ఏం చేసుకుంటాను, నాకు అవసరం లేదు, మరోసారి నేను నీ యొక్క రాజ్యానికి తప్పకుండా వస్తాను అని చెప్పేసేసి బయలుదేరి తను సిద్ధార్థుడు కావటానికి, అంటే సిద్ధార్థుడు అనేది ఆయన పేరైనప్పుడు కూడా సిద్ధార్థుడు అంటే కోరుకున్న దాన్ని సిద్ధించుకున్నవాడు అనేది కూడా ఇంకొక మీనింగ్ అనమాట.
ఇంకొక అర్థం. అందువలన తను నిజమైన సిద్ధార్థుడు ఎలా అవ్వాలి అనే విషయంలో గురువుని అన్వేషిస్తూ అలారకాముడు అనేటువంటి ఒక యోగి దగ్గరికి వెళ్ళి ఆయన యోగ విద్యను ప్రాక్టీస్ చేశాడు గౌతమ బుద్ధుడు. ఈ యొక్క సిద్ధార్థుడు అకించ న్యాయతనం అనేటువంటి ఒక శూన్య సమాధి స్థితిని ఈ యొక్క సిద్ధార్థుడు సాధించాడు. అయినా కానీ అది తనకు తృప్తినివ్వలేదు. రుద్రక రామపుత్ర అనేటువంటి ఇంకో గురువుని సందర్శించాడు గౌతమ బుద్ధుడు. నైవ సంజ్ఞాన సంజ్ఞాయతనం అనేటువంటి స్థితిని ఈ యొక్క రెండో గురువు దగ్గర ఆయన సాధన చేశాడు గౌతమ బుద్ధుడు. ఈ విధంగా సాధన చేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆయన ఉరువేల అనేటువంటి ఒక వనం దగ్గరికి వచ్చాడు. ఆ దగ్గరలోనే శానాని అనేటువంటి ఒక గ్రామం కూడా ఉంది. ఆ ఉరువేల అనే చోట ఆయన సాధన ప్రారంభించాలి అనుకున్నాడు. ఆ సందర్భంలోనే ఆయనకి 5 మిత్రులతోటి 5 యోగులతోటి ఆయనకు సమాగమం ఏర్పడింది. వాళ్ళందరితోటి కలిసి దాదాపు 6 సంవత్సరాల పాటు నిరంతరం సాధన చేశాడు ఈ యొక్క సిద్ధార్థుడు. ఈ 6 సంవత్సరాల పాటు తన శరీరాన్ని శుష్కింపజేసి ఎముకలో పోగులు నిలవలేని స్థితిలో, ఎముకలు కూడా నిలవలేని స్థితి వచ్చే వరకు కూడా శరీరాన్ని శుష్కింపజేసి శరీరాన్ని బాధపెట్టి నిరంతరం సాధన చేసి చివరికి ఒకరోజు శరీర హింస కారణంగా ఆయన మూర్చిపోయాడు. మూర్చిపోయినప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడు, ఇది కాదు, శరీరాన్ని నిలుపుకుంటేనే మనం ఏదైనా సాధించగలము అని చెప్పని ఈ యొక్క సిద్ధార్థుడు ఆ విధంగా ఆలోచించిన వాడి తిరిగి ఆహారం తీసుకుని నెమ్మదిగా తన శరీరంలో మాంసం చేరే విధంగా నెమ్మదిగా ఆహారం తీసుకోవడం మొదలెట్టాడు ఈ యొక్క సిద్ధార్థుడు. అప్పుడు మిగిలినటువంటి 5 యోగులు కూడా ఇతడు భ్రష్టుడైపోయాడు అనేటువంటి భావనతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అది క్రీస్తు పూర్వం 528వ సంవత్సరం. అప్పుడు సిద్ధార్థుడికి 35 సంవత్సరాలు వచ్చాయి. ఒక వటవృక్ష ఛాయలో ఆయన కూర్చున్నాడు ప్రశాంతంగా. అప్పుడు సుజాత అనేటువంటి ఒక పళ్ళుపడుచు కొంత పాయసం తీసుకుని వచ్చింది. ఆ పాయసం తాగి ఆయన స్వస్థుడయ్యాడు. స్వస్థుడైన తర్వాత పద్మాసనం వేసుకుని కూర్చొని ప్రశాంతంగా ఇహ నేను తనలో అవిద్య పోయి జ్ఞానం ఉదయించే వరకు అక్కడి నుంచి లేవకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయించుకుని ఆయన ధ్యానంలోకి వెళ్ళిన సందర్భంలో ఆయన మొదటి జాములో పూర్వజన్మల యొక్క స్మృతి కలిగింది. ఆ తర్వాత 2వ జాములో ఆయనకి దివ్యదృష్టి లభించింది. 3వ జాములో ఆయనకి అవిద్య పోయి ఆయన బుద్ధుడయ్యాడు. ఈ వటవృక్ష ఛాయలో బుద్ధుడైనటువంటి ప్రదేశమే నేటి బోధగయ అంటారు, బుద్ధగయ. ఆ తర్వాత ఈ గౌతమ బుద్ధుడు దాదాపు 5-6 వారాల పాటు తను ఆలోచించింది, తనకు అర్థమైంది, తనకు ఉదయించినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి ఒకసారి రీకలెక్ట్ చేసుకోవడం ప్రారంభించాడు. ఈ బుద్ధుడు యొక్క మార్గాన్ని మధ్య మార్గం అంటారు. అంటే ఏది అతికి పనికి రాదు, అతిగా తినద్దు, అసలు తినకుండా ఉండొద్దు, మధ్యవాదం, అటు శరీరాన్ని హింసించొద్దు, అతి సుఖం కూడా పనికిరాదు. ఇదంతా కూడా యోగ సూత్రాల్లో కూడా ఉంటుంది. అదే విషయాన్ని గౌతమ బుద్ధుడు అనుభవపూర్వకంగా నేర్చుకొని ఆయన తనను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి చెప్పాలా వద్దా అని ఆలోచించినప్పుడు తను ఈ కుటుంబాన్ని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి ఇంత సాధన చేసింది కేవలం 10 మంది యొక్క దుఃఖాన్ని పారద్రోలటం కోసం. ఇప్పుడు నేను తెలుసుకున్న జ్ఞానం నేను ఒక్కడికి ఉపయోగపడితే ఎలా, 10 మందికి ఉపయోగపడాలి కదా అని ఆలోచించాడు గౌతమ బుద్ధుడు. ఆ విధంగా తను పొందినటువంటి ఈ జ్ఞానాన్ని ఎవరికి చెప్పాలి అని ఆలోచిస్తూ ధర్మ ప్రచారం చేయాలని ఆలోచిస్తూ ఆయన బయలుదేరినప్పుడు తన ప్రథమ గురువు అయినటువంటి ఆలారకాముడు ఎక్కడున్నాడని వెతికారు. కాకపోతే ఆయన అప్పటికే మరణించారని చెప్పి తెలుసుకుని తన 2వ గురువు అయినటువంటి రుద్రక రామపుత్రుడు గురించి వెతకటం మొదలెట్టాడు గౌతమ బుద్ధుడు. ఆయన కూడా మరణించారని తెలుసుకొని తనతోటి మొదటగా సాధన చేసినటువంటి 5 మిత్రులు ఎవరైతే ఉన్నారో యోగులు, వాళ్ళని వెతుకుతూ ఉండగా కాశీ దగ్గరలో వాళ్ళని కనుక్కున్నాడు ఈ యొక్క గౌతమ బుద్ధుడు. వాళ్ళని 5 సహచరులకు దూరం నుంచి చూసి ముందు సంశయంగా చూశారు గౌతమ బుద్ధుడి వంక. ఎందుకంటే ఒకప్పుడు భ్రష్టుడైపోయి తిరిగి ఆహారం తీసుకొని తమ నుంచి విడిపోయినటువంటి ఈ గౌతమ బుద్ధుడిని చూసి వాళ్ళు నిరసనగా చూశారు మొదట్లో. ఆ తర్వాత దగ్గరికి వస్తుండటం చూసి మొహమాటంతో మిత్రమా ఆర్య గౌతమ అని పిలిచారు. అప్పుడు నన్ను అలా పిలవకండి, నేను ఆర్య గౌతముని కాదు, నేను సంబోధిని పొందాను, ఇప్పుడు నేను అర్హతుడిని, తథాగతుడిని, ఇప్పుడు నేను బుద్ధుణ్ణి అన్నాడు. నేను కనుగొన్నటువంటి సత్యాన్ని మీకు బోధిస్తాను వినండి అన్నాడు గౌతమ బుద్ధుడు. ఈ విధంగా 3 సార్లు అతను చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా నిరాకరించారు. 5 కూడా
ఈయన బుద్ధుడయ్యాడు అన్న విషయాన్ని వాళ్ళు అంగీకరించలేదు. నిరాకరించినప్పుడు అప్పుడు గౌతమ బుద్ధుడు అన్నాడు, ఇంతకుముందు నేను అలా చెప్పానా అన్నాడు. లేదు అన్నాడు. అయితే వినండి నా మాటలు అన్నాడు. అప్పుడు ఆయనలో ఉన్నటువంటి అథారిటేటివ్ ఆ వాయిస్కి కానివ్వండి, ఆయన కమాండ్కి కానీ వాళ్ళు వెంటనే సరెండర్ అయిపోయి భంతే అంటూ వినమ్రంగా పాదాభివందనం చేశారు. ఆ విధంగా వారు మొదటి భిక్కులు, అంటే మొదటి బౌద్ధ భిక్షుకులుగా మారినటువంటి వారు ఈ భిక్కులు. ఈ విధంగా ఆయన వారికి ఉపదేశం చేసినటువంటి, ధర్మ ప్రబోధం చేసినటువంటి ప్రాంతమే ఋషిపట్టణ మృగదావనం. ఋషిపట్టణ మృగదావనం అంటారు. అదే నేటి సారనాథ్. వారణాసికి పక్కనే ఉంటుంది. మీరు ఎప్పుడన్నా కాశీ వెళ్తే చూడొచ్చు. ఆ వారణాసికి దగ్గరలోనే ఉంటుంది సారనాథ్ అనేటువంటి ప్రాంతం. ఆ తర్వాత గౌతమ బుద్ధుడు తన యొక్క బోధలో భాగంగా 4 ఆర్య సత్యాలను బోధించాడు. అందులో మొదటి బోధం, లోకంలో దుఃఖం ఉంది, అయితే దానికి కారణం తృష్ణ అంటే కోరిక. దుఃఖానికి కారణం కోరిక, అయితే ఈ దుఃఖ నిరోధం సాధ్యమే, దానికి ఒక మార్గం ఉంది. ఈ 4 ఆర్య సత్యాలు. లోకంలో దుఃఖం ఉంది, దానికి కారణం కోరిక తృష్ణ, దుఃఖ నిరోధం సాధ్యం, దానికి ఒక మార్గం ఉంది. ఈ 4 కూడా 4 ఆర్య సత్యాలుగా చెప్తారు. వీటిలో ఆ మార్గాన్నే ఆర్య అష్టాంగిక మార్గం, ఆ మార్గాన్నే ఆర్య అష్టాంగిక మార్గం అని పిలుస్తారు. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వచనం, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ ప్రయత్నం, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. ఇదనమాట. ఈ సీక్వెన్స్లో వెళ్ళినట్లయితే, ఈ మార్గంలో వెళ్ళినట్లయితే మనం జ్ఞానసిద్ధిని పొందవచ్చు అని చెప్పని కూడా ఈ యొక్క గౌతమ బుద్ధుడు ప్రవచించాడు. అంతేకాకుండా బుద్ధుడు తర్వాత 2వ ప్రవచనంలో అనాత్మక లక్షణ సూత్రం అని చెప్పని ఒకటి ప్రతిపాదించాడు. అనాత్మ లక్షణ సూత్రం. ఆయన ఏమన్నాడంటే, ఏది శాశ్వతం కాదు, ఆత్మ అనేటువంటి శాశ్వత పదార్థమే లేదు. ఏది శాశ్వతం కాదు, ఆత్మ అనేటువంటి శాశ్వత పదార్థమే లేదు. అంతా క్షణభంగురమే, అన్ని క్షణాలను నశించిపోయేటువంటిదే. వస్తువులన్నీ కూడా పరస్పర ఆధారితాలు, వస్తువులన్నీ కూడా పరస్పర ఆధారితాలు అని చెప్పి కూడా గౌతమ బుద్ధుడు ప్రవచించడం జరిగింది. తర్వాతి కాలంలో ఈ పునర్జన్మ విషయంలో ఆత్మ అనేది పదార్థమే లేదు అన్నప్పుడు ఆయన పునర్జన్మను అంగీకరించారు, కానీ ఆత్మను అంగీకరించలేదు. ఇక్కడే క్లాష్ వచ్చి తర్వాతి కాలంలో బౌద్ధం యొక్క ప్రచారంలో ఒక తీవ్ర అంతరాయంగా కలిగింది. ఎందుకంటే మరి పునర్జన్మించేది ఏది, ఆత్మ అనేది లేకపోతే అనేటువంటిది ఒక మీమాంసకు కారణమైంది. త్రిరత్నాలు అనేది ప్రతిపాదించాడు గౌతమ బుద్ధుడు. ఈ యొక్క త్రిరత్నాలు ఏంటంటే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ మూడింటిని కూడా త్రిరత్నాలు అంటారు. వారణాసిలో ఉన్నటువంటి యసుడు అనేటువంటి ధనిక యువకుని కుటుంబం ఈ యొక్క త్రిరత్నాలను మొదటగా స్వీకరించింది. ఆ తర్వాత ఈ బుద్ధ సంఘం మరింతగా పెరిగి 61 మంది సభ్యులు ఏర్పడి దేశ నలుమూలకు కూడా వీరు వెళ్ళి ఈ యొక్క బౌద్ధ ధర్మాన్ని, ఈ యొక్క బుద్ధుడి యొక్క సూత్రాలని, మార్గాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ విధంగా దశ దిశలో ఆయన యొక్క బౌద్ధం ప్రచారం జరుగుతున్న సందర్భంలో తిరిగి గౌతమ బుద్ధుడు గతంలో బింబిసారుడికి మనకి ఇచ్చినటువంటి మాట ప్రకారం తిరిగి ఉరువేల గ్రామానికి వచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి మగధలో ఉన్నటువంటి బింబిసారుని యొక్క రాజగృహానికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన సందర్భంలో అనేక మంది ఆయనకి శిష్యులుగా ఏర్పడ్డారు. ఆ తర్వాత అతి దయనీయమైనటువంటి, ఒక విషాదకరమైనటువంటి, ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి గౌతమ బుద్ధుడికి కపిలవస్తులో ఏర్పడింది. తిరిగి తన యొక్క స్వగృహమైనటువంటి కపిలవస్తుకి ఈ యొక్క గౌతమ బుద్ధుడు రావడం జరిగినప్పుడు అక్కడ ఈ యొక్క తన యొక్క ఇంటికి తనే భిక్ష కోసం రావడం జరిగింది. అది చూసి రాజపరివారం అంతా, శుద్ధోధనుడు కానివ్వండి, గౌతమి కానివ్వండి, అందరూ కూడా కళ్ళనీళ్ళ పర్యంతమై చాలా బాధపడి చాలా రోధించారు, చాలా బాధపడ్డారు. ఈ చాలా బాధపడిన సందర్భంలో యశోధర తన గది నుంచి బయటికి రాలేదు. ఎందుకంటే తన భర్తే తన దగ్గరికి రావాలని ఆమె ఆశించడంతో గౌతమ బుద్ధుడు ఆమె యొక్క దగ్గరికి వెళ్ళి ఆమెని కలవడం జరిగింది. ఆమె విపరీతమైనటువంటి బాధతో, ఉక్రోషంతో, కళ్ళనీళ్ళతోటి ఆయన పాదాలను కడగడం జరిగింది. ఆ తర్వాత గౌతమ బుద్ధుడు కుమారుడైనటువంటి రాహులుడు కూడా దీక్ష తీసుకోవడం జరిగింది. అప్పుడు శుద్ధోధనుడు చాలా బాధపడి, ఇలాగైతే రాజ్యాలు ఏమైపోవాలి, దయచేసి తల్లిదండ్రుల అనుమతి లేనిదే
బిడ్డలు ఇలాంటి దీక్ష నీ యొక్క బౌద్ధ దీక్ష తీసుకోవడానికి కుదరదని చెప్పని ఒక తీర్మానం చేయమని చెప్పని ఒక తండ్రి అడిగిన సందర్భంలో గౌతమ బుద్ధుడు దానికి అంగీకరిస్తాడు. ఆ తర్వాత కోసల రాజధాని అయినటువంటి శ్రావస్తికి వెళ్ళినప్పుడు అక్కడ రాజు పరివారం అంతా కూడా ప్రసేనజిత్తు తదితర రాజ పరివారం అంతా కూడా ఈ యొక్క బుద్ధుని యొక్క శిష్యులుగా మారతారు. ఆ తర్వాత అదే సందర్భంలో ఈ యొక్క గౌతముని యొక్క పెనతల్లైనటువంటి గౌతమి కానివ్వండి, సోదరుడైనటువంటి ఆనందుడు కూడాను గట్టిగా స్త్రీలకు కూడాను ఈ బౌద్ధం యొక్క ఆరామాల్లో ఉండేటువంటి అర్హత కలిగించాలి అని చెప్పని గట్టిగా పోరాడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క గౌతమ బుద్ధుడు దానికి అంగీకరించి దీనివల్ల భవిష్యత్తులో అనేక రకాల సమస్యలు ఏర్పడి ఈ యొక్క బౌద్ధం యొక్క ప్రచారంలో ఇబ్బందికరంగా పరిణమిస్తుందని చెప్పని కూడా ఆయన ఆ రోజు భావించడం జరిగింది. దాదాపు 45 సంవత్సరాల పాటు తాను స్వయంగా జీవించి 10 మందికి మార్గదర్శనంగా గౌతమ బుద్ధుడు ప్రజాబాహుళ్యంగా ఉండటంతో ఈ బౌద్ధం విస్తృతంగా ప్రచారంలోకి దేశాల్లోకి తర్వాత కాలంలో వ్యాప్తి చెందింది. ఆ విధంగా 80 సంవత్సరాలు వచ్చినటువంటి గౌతమ బుద్ధుడు పావపురి అనే ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ చుండు అనేటువంటి ఒక వ్యక్తి సూకర మద్దనం అనేటువంటి పంది మాంసంతో చేయబడినటువంటి ఆహారాన్ని ఈ గౌతమ బుద్ధుడికి వడ్డించడం జరిగింది. గౌతమ బుద్ధుడు అప్పటికే మరణం నాకు సిద్ధంగా ఉందన్నటువంటి భావనలో ఉన్నాడు. ఆయన తన యొక్క శిష్యులతో చెప్పేవాడు, నేను అతి త్వరలో నేను మరణించబోతున్నానని. ఆ విధంగా ఆ సూకర మద్దనం అనేటువంటి పదార్థం తన శిష్యులకు పెట్టకుండా తను ఒక్కడే తిని మిగిలిన దాన్ని భూమిలో పాతి పెట్టించాడు. ఆ తర్వాత ఆయనకు విపరీతమైనటువంటి కడుపులో నొప్పి రావడం జరిగింది. కుశనగరం అనే ప్రాంతంలో ఆయన 2 సాల వృక్షాల మధ్య ఆయన శయనించారు. ఆ రోజు వైశాఖ పూర్ణిమ. ఆ తర్వాత తన శిష్యులందరినీ పిలిచి 3 సార్లు అడిగాడు, మీకేమైనా సందేహాలు ఉంటే తీర్చుకోండి అని. అందరూ చాలా బాధపడుతూ రోధిస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ప్రతిదీ నశిస్తుంది, సాధన నిరంతరం చేయాలి, సాధన నిరంతరం చేయండి అని చెప్పి ఆయన మహాపరినిర్వాణం చెందారు. ఈ విధమైనటువంటి గౌతమ బుద్ధుడి గురించి మహాభాగవతంలో కానివ్వండి, అదేవిధంగా స్కాంద పురాణంలో ఉన్నటువంటి రేవాఖండంలో కానివ్వండి రెఫరెన్సెస్ ఉన్నాయి. అందుకని భారతీయులు ఈ గౌతమ బుద్ధుడిని కూడా విష్ణుమూర్తి యొక్క 9వ అవతారంగా భావిస్తూ పూజిస్తూ ఉంటారు. స్వస్తి.